ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ప్రత్యేకమైన ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరి యొక్క ఆదివారం ఈ రీతిగా దేవుని ప్రజలతో దేవుని మందిరంలో కలిసి ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థనల ద్వారా మనము దేవుని యొక్క నామాన్ని మహింపరిచాం. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నాం. దాని తర్వాత మనము ప్రభు యొక్క శరీరం రక్తములో పాలుభోగస్తులు కూర్చున్నాము కనుక అంత మాత్రమే కాదు, మనము 10 దినములు ఉపవాస ప్రార్థనలో గడుపుతూ ఈరోజు 7వ దినము ఈ రీతిగా ఆదివారం వచ్చింది కనుక ఆదివారం దేవుని మందిరంలో రాత్రికి కూడా ప్రార్థన ఉంది కనుక త్వరగా ఈ కూడికను మనం ముగించుకోవటానికి నేను ప్రయత్నం చేస్తాను. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెబుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. గడిచిన దినాల్లో మనము దైవజనులు అనేకులు వచ్చి మనకి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఎంతగానో సంఘాన్ని బలపరుస్తూ అలాగే పరిశుద్ధ ఆత్మని ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం, దీవించబడతా ఉన్నాం. మనం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కూడా మనం వినబోతున్న ఈ వాక్య భాగము చదివినప్పుడు మనకు అర్థమవ్వాలి. యేసు ప్రభువు చెప్పిన ఉపమానంలో ఆయన గడిచిన దినాలు మన ఉపమానాలు అనేక 2 విషయాలు మనం విన్నాం. ఒకటి బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు, అది ఉపమానం. అలాగా ఆయన పరలోక రాజ్యం గురించి చాలా ఉపమానాలు చెప్పాడు. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, దాని గురించి ఒక ఉపమానం. ఇక్కడ యేసు ప్రభువారు పెద్ద ఉపమానం ఏం చెప్పలేదు, కానీ ఒక చిన్న స్టోరీ చెప్పాడు ఆయన. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉంటే అందుట్లో ఒకటి పోతే ఆ స్త్రీ ఏం చేసిద్దంటే అది జాగ్రత్తగా దొరికే వరకు ఆ పోగొట్టుకుంది. జాగ్రత్తగా వెతుకుతుంది కదా. అది ఒకవేళ దొరికితే తన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని కానీ తన చెలికత్తెలను పిలిచి వాళ్ళందరినీ కూడా చెప్పి నేను పోగొట్టుకుంది దొరికిందని చెప్పి ఆ స్త్రీ ఎంతగానో సంతోషపడుతుంది. అప్పుడు యేసు ప్రభువు ఉపమానం ఎందుకు చెప్పాడంటే, అటువలే మారు మనసు పొందు పాపి విషయమై కూడా దేవుని దూతల ఎదుట సంతోషము కలదని మీతో చెప్పుచున్నా. కాబట్టి ఈ స్త్రీ ఏమి చేసిందంటే పోగొట్టుకున్నది జాగ్రత్తగా వెతికి అది దొరికే వరకు కూడా వెతికింది. చివరికి ఆమె ఏదైతే పోగొట్టుకుందో దాన్ని సంపాదించుకుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము ఈ డిసెంబర్ 2024 సంవత్సరంలో ఆల్రెడీ దాదాపు 10 దినాలు అయిపోయినాయి. ఇంకా మన ఎదుట 2025 సంవత్సరాలకు వెళ్ళటానికి ఇంకా 20 రోజులు మాత్రమే ఉన్నాయండి. దేవుడు మనల్ని అనేక రీతులుగా ఆయన దీవించాడు, మనల్ని బలపరిచాడు, ఆయన సన్నిధిని మనకిచ్చాడు. ఎన్నో రకాలుగా దేవుడు మనల్ని బలపరుస్తూ వాక్యాల ద్వారా ఆయన తన యొక్క కృప ద్వారా మనల్ని సంధిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క సంవత్సరం ముగింపులో ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో భాగముగానే మన జీవితాల్లో మనం ఏదైతే పోగొట్టుకున్నామో వాటిని మనం తిరిగి సంపాదించుకునే వారిగా ఉండాలండి. హల్లెలూయా. మనం ఏదైతే మిస్ చేసుకున్నామో, ఏదైతే మనము వదులుకున్నామో, ఏదైతే శత్రువు మన దగ్గర నుంచి దొంగిలించాడో, ఏదైతే మనము చేతులారా జార విడుచుకున్నామో, ఈ స్త్రీ పోగొట్టుకున్న ఆ ఒక్క వెండి నాణెము కొరకు అది జాగ్రత్తగా దొరికే వరకు జాగ్రత్తగా వెతకదా. కాబట్టి ఈరోజు మీరు ఏమి పోగొట్టుకున్నారో, ప్రైజ్ ది లార్డ్, మీరు దేవుని దగ్గర మీరు వెతికినట్లయితే దేవుడు ఈరోజు మనకు చేస్తున్న వాగ్దానము, మీరు పోగొట్టుకున్న వాటిని దేవుడు మరలా తిరిగి ఇవ్వగలిగిన దేవుడు ఆయన.
చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. మీరు పోగొట్టుకున్న వాటికి రెండంతలుగా ఇవ్వగలిగిన దేవుడు ఆయన. మీరు ఏదైతే దేవుని సన్నిధానంలో అది ఒకవేళ చేతులారా పోగొట్టుకున్నవి కూడా దేవుని సన్నిధి వెతికినట్లయితే దేవుడు అంటాడు మరలా మీకు తిరిగి అనుగ్రహిస్తాను. హల్లెలూయా. యేసు ప్రభువు అన్నారు, ఆయన నాకు అనుగ్రహించిన దానిలో నేను ఒక్కటి కూడా నేను పోగొట్టుకొనలేదు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు చెప్పిన మాట అండి. ఇప్పుడు మనము రక్షణ పొందినప్పుడు ఎలాగో ఈరోజు ఈ సంవత్సరం ప్రారంభంలో మనం ఎలాగో ఈరోజు మన దగ్గర నుంచి మనం ఏమేం లాస్ ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనం ఏం పోగొట్టుకున్నామో, మన జీవితాల నుంచి ఏది దూరమైనయో ఆత్మ సంబంధముగా అండి, శరీర సంబంధముగా కాదు. ధనము వీటి గురించి యేసు ప్రభువు చెప్పలేదు, కానీ ఆధ్యాత్మికముగా ఒకవేళ దేవునితో నీకున్న సంబంధము నువ్వు పోగొట్టుకున్నావేమో, నీ ఆత్మీయతను పోగొట్టుకున్నావేమో, నీ జీవితంలో దేవుని దగ్గర గడపవలసిన అది ఏదైనా నువ్వు పోగొట్టుకున్న స్థితి ఉంటే నువ్వు ఈరోజు గుర్తించి దేవుని దగ్గర నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు అంటున్నాడు వాటిని నేను మరలా తిరిగి నీకు ఇస్తాను. హల్లెలూయా. అందుకని ప్రణాళిక సంఘంతో అంటున్నాడు, ఎఫ్సి సంఘంతో, నువ్వు ఏ స్థితిలో నుంచి పడితేవో ఆ స్థితిలో 2వ అధ్యాయము 3వ వచనము 5వ వచనం చదవండి. నీవు ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని చాలండి. ఏమంటున్నాడు? నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోతివో దానికి మరొక మాట, నువ్వు ఏది పోగొట్టుకున్నావో అది నువ్వు గుర్తు చేసుకోవాలి. ఈరోజు నువ్వు ఏది పోగొట్టుకున్నావో నీకు తెలియకపోతే నువ్వు దాన్ని సంపాదించుకోవడం కూడా తెలియదండి. కాబట్టి ఈరోజు నువ్వు ఏది దేవుని దగ్గర దేవుని సన్నిధానంలో సంఘముతో అంటున్నాడు దేవుడు, ఎఫ్సి సంఘముతో, ఎఫ్సి సంఘమా నువ్వు ఎక్కడ పడ్డావు, నువ్వు ఏది కోల్పోయావో ఈ సంవత్సరం ఈ ముగింపు లోపే, ఈ సంవత్సరం ఈ యొక్క ముగించబడే లోపే నువ్వు దేవుని దగ్గర ప్రార్థనలో వెతికి నీ యొక్క జీవితం నుంచి ఏది నువ్వు పోగొట్టుకున్నావు నువ్వు గుర్తించినట్లయితే దేవుడు అంటున్నాడు నువ్వు దాన్ని మరలా సంపాదించుకునే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 17వ వచనం. ఐగుప్తు రాజు ఫరో యుక్త సమయమును పోగొట్టుకొనిన వాడనియు వట్టిదని మాత్రమే అని వారు ఇచ్చట చాటించిరి. మొదటి విషయం, ఫరో గురించి చెప్పబడిన మాట. ఇర్మియా ప్రవక్త ఫరో గురించి ప్రవచిస్తున్నాడు అండి. ఫరో ఏమి పోగొట్టుకున్నాడంటే, వింటున్నారా? యుక్త సమయాన్ని పోగొట్టుకున్నాడు. ఇర్మియా ఎక్కడో నిర్గమకాండంలో జరిగిన ఆ యొక్క సన్నివేశాన్ని ఇర్మియా ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. ఫరోకి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎంతో సమయం ఇచ్చాడు. నిర్గమకాండంలో ఒక మాట చదివి 8వ 32వ చదవండి. నిర్గమకాండం 8వ 32వ. అయితే ఫరో ఆ సమయమును కూడా తన హృదయమును కఠినపరచుకొని జనులను పోనీయడాయను. చూడండి, ఫరో దేవుడు తెగులు తెప్పిస్తున్నా, ఫరోకి బుద్ధి రావాలని దేవుడు ఎన్ని ప్లాన్ చేస్తున్నా, ఫరో మనసు మారాలని ఐగుప్తు దేశంలో దేవుడు తెగులు రప్పిస్తున్నా, ఫరో మనసు ఏమైపోతా ఉంది, రోజు రోజుకి కఠినమైపోతా ఉందండి. అంటే దేవుడు సమయం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఫరోకి మారతాడేమో, ఫరో మనసు మార్చుకొని దేవుని ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి బయటికి పంపిస్తాడేమోనని ఆ ఫరోకి దేవుడు ఎంత సమయం ఇచ్చినా ఫరో దేవుడు తనకిచ్చిన సమయాన్ని ఏం చేసుకున్నాడంట? యుక్త సమయాన్ని పోగొట్టుకున్నాడండి. కాబట్టి ఈరోజు దేవుడు మనకి సమయం ఇచ్చాడండి. దేనికి? రక్షణ పొందటానికి, మారు మనసు పొందటానికి, దేవుని మందిరంలో గడపటానికి, దేవుని దగ్గర ప్రార్థించటానికి, దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకొని దేవుని ఆత్మతో నింపబడటానికి, ఈ అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో, దుష్టుడు భయంకరంగా చెలరేగే దినాల్లో, లోకమంతా కూడా దేవునికి విరోధముగా, దేవుని యొక్క సువార్తకి, దేవుని యొక్క వాక్యము ప్రకటించబడకుండా అపవాది ఎన్నో రకాలుగా పనిచేస్తున్న సమయములో, ఇటువంటి అపాయ పరిస్థితుల్లో దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎలాగ వాడుకుంటున్నావు? ఫరో దేవుడు తనకి సమయాన్ని ఇస్తే ఆ యుక్త సమయాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఎంతో సమయం ఇస్తున్నాడు అండి. దేనికో తెలుసా? దేనికి ఇస్తున్నాడు? ఫరోలాగా పోగొట్టుకోవడానికి కాదండి,
ఫరోలాగా నీ జీవితంలో ఆ సమయాన్ని వృధా చేసుకోవడానికి కాదు, లోక సంబంధముగా నువ్వు దాన్ని ఖర్చు పెట్టుకోవడానికి కాదు. దేవుడు నీకు ఇస్తున్న ప్రతి సమయానికి నువ్వు లెక్క చెప్పాలి, తెలుసా? లెక్క చెప్పాలా లేదా? దేవుడు నీకు ఇస్తున్న సమయానికి నువ్వు లెక్క చెప్పాలి, తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన సమయం నువ్వు ఎలాగా యూజ్ చేసుకుంటున్నావో, ఆ సమయాన్ని నువ్వు దేవుని కొరకు దేవుని దగ్గర గడుపుతున్నావు లేకపోతే నీకు ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే, ఫరో తన యుక్త సమయాన్ని కోల్పోయిన తర్వాత ఒట్టి ధ్వని గలవాడు మాత్రమే అని అక్కడ అందరూ అనుకున్నారంట. ఫరో తనకిచ్చిన సమయాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు ప్రియ దేవుని సంఘమా, రక్షణ పొందిన ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘ సభ్యులారా, దేవుడు మన సంఘాన్ని ఎంతగానో ప్రేమించి ఎంతోమంది దైవజనుల్ని ఈ సంవత్సరంలోనే నడిపించాడు. మన సంఘాన్ని బలపరచాలని అనేక వాక్యాలతో దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. చుట్టుపక్కల చాలా మందికి లేని ధన్యత మనకి ఎందుకుందో తెలుసా? చెప్పండి అమ్మ, ఎందుకుంది? ఎవరైనా అడగండి, ఏ సంఘానికైనా ఇంతమంది దైవజనులు వచ్చారా ఒక సంవత్సరంలో? ఎవరైనా అడగండి, ఎక్కడికైనా వస్తారా? అడగండి అమ్మ. మీకు తెలిసి సంఘాలు ఉన్నాయి కదా చాలా, నాకంటే ఎక్కువగా. ఎందుకు వస్తున్నారు దైవజనులు? చెప్పండి. దేవుడు ఎందుకో పంపించి మనల్ని మోటివేట్ చేయాలి, మనల్ని బలపరచాలి, మనల్ని హెచ్చరించాలి, సరిచేయాలి, బుద్ధి చెప్పాలి. మనం పడి ఉన్న స్థితిలో నుంచి పైకి లెగవాలి. మనము మన జీవితాల్లో ఉన్న లోటుపాట్లు సరి చేసుకొని మనం ముందుకు సాగటానికి దేవుడు మన మధ్యలోనికి మనల్ని ప్రేరేపించి 10 దినాలు పెట్టుకోవడానికి దేవుడు కృప చూపాడు తప్ప ఊరకని కాలక్షేపం చేయడానికి ఏదో అందరూ పెట్టుకున్నారని కాదండి. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎలాగ వాడుకుంటున్నావు? సమయం అయిపోయిన తర్వాత నువ్వు మొరపెట్టిన దేవుడు వినడండి. యేషవ్ అదే చేశాడు, తెలుసా? సమయం ఇచ్చాడు దేవుడు, సమయం ఇచ్చాడు. కానీ సమయం అయిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 17వ వచనం చదవండి. కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను చాలండి. యేషావుకి దేవుడు సమయం ఇచ్చాడండి. ఆ సమయం కొరకు దేవుడు యేషావుని ఎంతగానో దేవుడు బలపరిచాడు, హెచ్చరించాడు. అంత అయిపోయిన తర్వాత వచ్చి నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను బలపరచయ్యా అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు అడుగుతున్నాడంట దేవుడు. అప్పుడు దేవుడు ఏమో తెలుసా? లేదు, అయిపోయింది, టైం అయిపోయింది, విసర్జించబడ్డాడు. కొన్ని సమయాలు ఉంటాయి, ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేయాలి. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా అనుకూల సమయమున నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. దేవునికి ప్రార్థన చేసే సమయం అనుకూల సమయం. అందుకనే యెహోవా దొరుకు కాలమందు మీరు ఆయనను వెతకండి. ఎప్పుడంటే అప్పుడు కాదండి. ఈ 10 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టింది దేనికి? వెతకడానికండి. ఇది అయిపోయిన తర్వాత మరలా వచ్చి, దేవా అయ్యా నీకు వందనాలయ్యా. 10 దినాలు పెట్టింది దేనికండి? ఇప్పుడు వెతకడానికి. అయిపోయిన తర్వాత ప్రైజ్ లార్డ్, అప్పుడు వెతకడానికి ఇంకా నీకు అవకాశం ఉన్నదండి. అప్పుడు దైవజనుడు రమ్మన్నా రారు. కాబట్టి ఈరోజు నీకు ఇచ్చిన సమయాన్ని ఫరో తన యుక్త సమయాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏమి జరుగుతుంది ఎవరికి తెలియదండి. లోకమంతా కూడా గందరగోళంగా ఉన్న పరిస్థితులు ఏమి తెలియటం లేదు. రాజ్యం యేసు ప్రభువు చెప్పిన సూచనలు జరుగుతూ ఉన్నాయి. రాత్రి కూడా మనం విన్నాము కదా, దైవజనుల ద్వారా కొందరు మానుకొనుచున్నట్టుగా. మరోసారి చదువున్న మాట, కొందరు మానుకొనుచున్నట్టుగా. ఆ మెసేజ్ గుడారాల పండుగలు యేసన్న గారి చివరి వర్తమానం మీకు గుర్తుందో లేదో? గుడారాల పండుగలో చివరి మెసేజ్ అది. తర్వాత ఇంక లేరు ఆయన. చివరి మెసేజ్ అది. ఆ వచ్చినాం రాత్రి చెప్పిన నాకు అది గుర్తుకొచ్చింది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒక్కడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయండి అమ్మా. ప్రైజ్ లార్డ్. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా మానుకోవడానికి మీరు ప్రయత్నం చెయ్యొద్దండి. ఈరోజు అంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇంటి దగ్గర కూర్చుంటే సరిపోయిద్దిలే. లేదమ్మా, అలాగ లేకపోతే హెబ్రీ గ్రంథకర్తలకు రాసేవాడు కాదు. టీవీల దగ్గర కూర్చోమని చెప్పలా, ఎక్కడెక్కడికి వెళ్ళమని చెప్పలేదు. కానీ కొందరు మానుతున్నారు, కొందరు కావాలని మానేస్తున్నారు. అలాగ మీరు చేయకుండా
సమాజముగా కూడటం వల్ల వచ్చే ఆ 9 విన్నారు కదా. సమాజంగా కూడి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. సమాజంగా కూడి ప్రార్థన చేస్తే దేవుడు వారి మధ్యలోనికి వెళ్ళాడు. సమాజంగా కూడి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు జరిగినాయి. సమాజంగా కూడి ప్రార్థన చేస్తే లుదియా యొక్క హృదయం తెరవబడింది. సమాజముగా కూడి ప్రార్థన చేస్తే బలమైన కార్యాలు దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ఈరోజు మనం అన్ని చోట్ల గ్యాదర్ అవుతున్నాము, కానీ ఆలోచన చేయండి, ఇదంతా అపవాది కూడా యొక్క తంత్రం తెలుసా? అన్ని చోట్లకి మనం వెళ్ళి గ్యాదర్ అవుతున్నామండి, అన్ని చోట్ల మనం కూడుతున్నాం. గుర్తుందా? ఆలోచన చేసుకోండి. అన్ని చోట్లకి మనం వెళ్తాం. ఎంత బిజీ అయినా, ఎంత పని ఉన్నా, ఎంత వర్క్ ఉన్నా, ఎంత అది బిజీ షెడ్యూల్ అయినా, ఎన్ని వ్యాధి ఉన్నా కొన్ని చోట్లకి వెళ్ళాలి అనుకుంటే దేవుని మందిరం తప్ప అన్ని చోట్లకి వెళ్తున్నామా లేదా? చెప్పండి అమ్మా. అన్ని చోట్లకి వెళ్తున్నామండి, కానీ సమాజముగా కూడి దేవుని మందిరానికి రండి అంటే వద్దండి. మరి ఎందుకు భయపడుతున్నారు అర్థం కావటం లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు భయపడుతున్నామో తెలియట్లేదు. ఎందుకు సమాజముగా కూడి ప్రార్థన చేయటానికి ఎందుకు? ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో దేవుడు ఉంటాడు, దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. సొలొమోను కాలములో వాళ్ళందరూ యాజకులు కూడి ప్రార్థన చేస్తే దేవుని యొక్క మందిరం అంతా కూడా దేవుని యొక్క మహిమతో నింపబడింది. కాబట్టి ఫరో పోగొట్టుకున్నట్టుగా నువ్వు యుక్త సమయాన్ని పోగొట్టుకుంటే, ప్రైజ్ ది లార్డ్, తర్వాత నువ్వు ఎంత బతిమలాన బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకుల దగ్గర మనకు అదే కనపడేది. 10 మంది కన్యకులు ఉన్నారు, సిద్ధపడుతున్నారు, ఆల్రెడీ హెచ్చరించబడతా ఉన్నారు. హెచ్చరించబడ్డారు కాబట్టి 5 బుద్ధి కలిగిన కన్యకులు వారి దివిటీలు సరి చేసుకుంటా, నూనె అయిపోతే నూనె పోసుకుంటా, వాళ్ళు దాన్ని ఎక్కడికెక్కడ సరి చేసుకుంటా ఉన్నారు. 5 ఏమన్నారు? అరే పాస్టర్ గారు పెట్టుకుంటారు, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంక పోయినసారి పెట్టాడంట, మళ్ళీ ఇప్పుడు పెట్టాడు పాస్టర్ గారు, పొద్దుకు మేము ఎందుకు వెళ్తాం, పోయినసారి పెట్టాం కాబట్టి వెళ్ళాం కాబట్టి ఈసారి ఖచ్చితంగా మేము వెళ్ళకూడదు. ఈ 5 బుద్ధి లేని కన్యకులు ఏమనుకున్నారంట? 5 ఏమన్నా సరి చేసుకో, దివిటీలు ఏం చేస్తున్నారు బాగా చదవండి అమ్మా. మత్తయి సువార్త 25వ అధ్యాయము ఈ మాట అండి. బుద్ధి కలిగిన కన్యకలు అంటే అర్థం ఏమిటి? దివిటీలు చక్క పెట్టుకుంటున్నారు. కొంతమందిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరు ఎప్పుడు కూడా దేవుని మందిరంలో ఏ ప్రార్థన అయినా పెందలాడే వచ్చి దేవుని సన్నిధికి దైవజనులకు అందుబాటులో ఉంటున్నారు. చెప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. అదే చక్కపరుచుకోవటం అంటే ప్రతి సమయాన్ని వాడుకోవటం. దేవుడు ఎప్పుడు వస్తాడో మనకి తెలియదండి, మీకు అర్థం కావటం లేదు. అన్యులు చాలా అలర్ట్గా ఉంటున్నారు. రక్షణ పొంది జీవము కలిగిన దేవుని ప్రజలుగా మనం ఎంతో మందముగా, సోమరితనముగా, ఏ చీకు ఏ చింత లేకుండా దేవుని రాజ్యంలో మనకేదో ప్రవేశం ఉందన్నట్లుగా మనం ధైర్యముగా ఉంటున్నాము. కానీ బుద్ధి లేని కన్యకులు అదే అనుకున్నారు. బుద్ధి కలిగిన కన్యకులు వారి దివిటీలు చక్క పెట్టుకుంటున్నారు. దివిటీలు చక్క పెట్టుకునే ప్రదేశమే దేవుని మందిరం. దేవుని మందిరంలో తప్ప నువ్వు ఎక్కడ నీ దివిటీలు చక్క పెట్టుకోలేవండి. దేవుని మందిరంలో ఆరిపోయిన నీ దివిటీలు వెలిగించబడగలవు. చెప్పలు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము కొడు నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు,
సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ఈరోజు నీ దివిటీలు చక్కగా ఉన్నాయా, ఆరిపోయినాయా? ప్రైజ్ ది లార్డ్. కొన్ని దివిటీలు వెలుగుతా ఉన్నాయి, కొన్ని దివిటీలు ఆరిపోతా ఉన్నాయండి. ఇది ఆరిపోయే సమయము కాదమ్మా, ఇది మన దివిటీలు వెలిగించుకునే సమయము. దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆది సంఘములో ఏ అద్భుతాలు చేశాడో, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు సంఘాలన్నీ కూడా వెలిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన బుద్ధి కలిగిన కన్యకల వలె మీ దివిటీలు వెలిగించుకునే సమయం ఇది. మీ దివిటీలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీరు తలకిందులుగా తపస్సు చేసిన మీ మొర వినే నాదుడు ఎవ్వడు కూడా ఉండడండి. సమయం అయిపోయిన తర్వాత మీరు ఎంత ప్రయాసపడినా యెహోవా దొరుకు కాలం అందే మనం వెతకాలం. యెహోవా ఎప్పుడు దొరుకుతాడు? సోమవారం దొరుకుతాడా? ఆదివారం దొరుకుతాడు. మళ్ళీ ఎప్పుడు దొరుకుతాడు? సోమవారం వెతుకుదామా? దేవుడు ఎక్కడ దొరుకుతాడు? బజార్లో దొరుకుతాడా? చెప్పండి అమ్మా. టీ కొట్టు దగ్గర దొరుకుతాడు? ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడ దొరుకుతాడు? దేవుని మందిరములో దేవుడు దొరుకుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సమాజంలో ఆయన దొరుకుతాడు. దేవుని యొక్క సమాజ మధ్యలో దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడు కూడా దేవుని ప్రజలకి అనుగ్రహిస్తాడు. కాబట్టి బుద్ధి కలిగిన కన్యకలు వారి దివిటీల్ని సెటరైట్ చేసుకున్నారు. ఈరోజు మీ దివిటీలు ఎలాగ ఉన్నాయి? ఎదుటోడి దివిటీలు చూడవాకండి, మన దివిటీలు చూసుకుందాం అమ్మా. మన దివిటీలు ఎలాగ ఉన్నాయి? వెలుగుతున్నాయా? ఆరిపోతున్నాయా? వెలుగుతున్నాయా? బుద్ధి లేని కన్యకలు ఏదో అనుకున్నారు. వాళ్ళు వచ్చేలే, యేసుప్రభు ఎప్పుడే వస్తాడులే, హాయిగా నిద్రపోదాం, పాస్టర్ గారు ప్రార్థన పెడతారా అనుకున్నారు. పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. అర్ధరాత్రి స్వరం వినపడతా ఉంది, ఉయ్యి అని ఒక బోర శబ్దం. అది ఎవరికి వినపడింది? 5గురికి వినపడింది అని. మిగతా 5గురికి వినపడలేదు. ఎందుకని? నూనె అయిపోయింది. లేదు, దెర్ ఈజ్ నో భక్తి లేదు, అయిపోయిందండి, అభిషేకం లేదు. అప్పుడు పెళ్లి కుమారుడు వాళ్ళని 5గురిని తీసుకువెళ్ళి తలుపు వేయంగా అప్పుడు నిద్రలేసారండి. ఈరోజు రేపు జరగబోయేది అదేనండి. ఇవన్నీ బైబిల్ కన్నా తప్పు అనుకోవాకండమ్మా. ఏదో ఊరకు రాశాడు అనుకోవాకండమ్మా. అక్షరాల ఒక్క సున్నైనను ఒక్క పుల్లైన తప్పిపో తెలుసా? ఒక్కరు కూడా తప్పిపోదండి. అక్షరాలు రేపు జరిగేది అదే. ఎవరైతే దివిటీలు చక్కబెట్టుకుంటారో వారు మాత్రమే పెండ్లి కుమారునితో లోపలికి వెళ్ళేది. ఎవరైతే అయ్యా ఏమైనా పర్వాలేదయ్యా, ఎన్ని సమస్య వచ్చినా పర్వాలేదు అనుకుంటే, కానీ అప్పుడు అలర్ట్ అవుతారండి. అక్కడ వచ్చిన నష్టం ఏంటంటే అప్పుడు అలర్ట్ అయ్యారండి. ఒకవేళ వాళ్ళు మెలకువగా ఉండకపోతే ఏదో ఒకటి జరిగేది. అప్పుడు లేచి అప్పుడు దివిటీలు టబ్బా అప్పుడు వెంటనే ఉపవాసం, అప్పుడు వెంటనే భయంకరంగా ప్రార్థన చేస్తున్నారంట. లేదా జరిగింది అదే. తలుపు కొడతా ఉన్నారు, తలుపు పెద్దగా తలుపులు కొడుతున్నారు. అయ్యా తలుపు తీయ్యా, మేము కూడా మీ మందిరము ఐపీసీ టంగుటూరు, మేము ఎప్పుడో రక్షణ పొందామయ్యా, మా పేరు చూడు పాస్టర్గా డైరీలో ఉంది, నా పాస్టర్ నఫ్తాల్ రాజు గారిని అడగయ్యా, మేము ఎన్నోసార్లు వచ్చామయ్యా, పండగ చందా ఇచ్చామయ్యా, హల్లెలూయా, దైవజనులు అన్నీ మేము సహకరించామయ్యా. ఏమన్నాడు యేసయ్యా? వెరీ గుడ్, నీ పేరు ఖచ్చితంగా పాస్టర్ గారి దగ్గర ఉంటే నా దగ్గర కూడా ఉందమ్మా, ఖచ్చితంగా లోపల రా అని అన్నాడు యేసయ్యా. అనలేదమ్మా. అప్పుడు మిమ్మును నేను ఎరగను. అబ్బా అలాగుండిద్ది. ఒకసారి ఆలోచించండి ఎలాగుండిద్ది. సామెత ఉండిద్ది అనమాట అన్యుల్లో, ఇంత బతికి ఇంటి వెనక వేసాడరా అంటున్నట్టుగా మనం ఇంత బతికి ఇన్ని సంవత్సరాలు రక్షణ పొంది మారు మనసు పొంది ప్రభు యొక్క ఆరాధనలో రొట్టెలో ద్రాక్షారసములో పాలు పంపులు పొంది దేవుని మందిరాన్ని కడిపి అన్నీ కూడా అన్నిట్లో మనం ముందు ఏదైనా ఉండి రేపు యేసయ్య వచ్చినప్పుడు మీరెవరో నాకు తెలియదంటే ప్రైజ్ అలా ఎలాగుండిద్దండి? యేసయ్య దాకా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు వచ్చి బాగా నువ్వెవరో నాకు తెలియదంటే మనకి ఎలాగుండిద్ది?
బాధ ఉండేదా లేదా? ఏందిరా బాబు, అదే స్వయాన దేవాతి దేవుడే వచ్చి మీరెవరు నాకు తెలియదంటే ఆ రోజు అందుకనే ఆ బాధ పడటం కంటే ముందుగానే మన దివిటీలు చక్కబెట్టుకుంటే ఎంతో ధన్యము కదా. ఆ సమయాన్ని నువ్వు ఎంతో పోగొట్టుకున్నావు తెలుసా. కానీ సంవత్సరం ముగింపులో దేవుడు అంటున్నాడు, నీ పోగొట్టుకున్న సమయాన్ని దేవుడు మరలా నీకు తిరిగి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పోగొట్టిన సమయాన్ని దేవుడు మరలా నీకు అనుగ్రహించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన నువ్వు ఎక్కడ నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావో ఈరోజు నువ్వు గ్రహించి, నువ్వు ఆలోచన చేసి, ఎక్కడ రోజు 24 గంటలు ఎక్కడ ముసలమ్మ ముచ్చట్లు దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఏ వ్యర్థమైన వాటి దగ్గర నీ సమయాన్ని నువ్వు గడుపుతున్నావో ఈరోజు నువ్వు పరీక్షించుకొనయ్యా, నా సమయం అంతా వ్యర్థమవుతుంది నాయన, క్షమించయ్యా. అందుకని ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటున్నారు, 5వ అధ్యాయం 15వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. దినములు అమ్మా, దినములు ఏంటి అమ్మా? దినములు చెడ్డవమ్మా. మీ పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దినాలు చెడ్డవి. చెప్పండి, ఒకరు పక్కన వాళ్ళని చూసి మాట్లాడనమ్మా. హల్లెలూయా. క్యారల్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, ఇప్పుడైనా మాట్లాడకపోతే రేపు ఎలాగా? అంబేద్కర్ నగర్ అంతా తిరగాలి కదా. ఒకరు పక్కన వాళ్ళు చూసి చెప్పండి, దినములు చెడ్డవి కనుక. మంచివి కాదండి, దినములు చెడ్డవి కనుక ఏం చేయాలి? సమయమును పోనీద్దామా. సమయం మీ చేతిలో ఉన్న, దేవుని చేతుల్లో ఉందని చెప్పవాకండి. దేవుని చేతిలో ఉన్న కాలగతులు అవి వేరండి. మన సమయం మన చేతిలోనే ఉంది. సమయాన్ని ఏం చేయాలంట? పోనీయకుండా సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు అవివేకులు కాక మరియు దానిలో దుర్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయ్యుండండి. ప్రైజ్ ద లార్డ్. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం అంటే నేను ఉద్యోగం వ్యాపారం మానుకొని వచ్చి మందిరానికి రమ్మంటలేదండి. అర్థమైంది నా మాటలు? నేను ఉద్యోగం చేసే సమయాన్ని ఇక్కడ గడపమని చెప్పటం లేదు. అందుకనే ప్రత్యేకించి రాత్రి ఎందుకు పెట్టాం, పగలంతా పనులకి వెళ్తారని. నాకు ఇంకో ఆలోచన వచ్చి దేవుని చిత్తం ఈసారి కుదిరితే నేను యాక్చువల్గా ఉదయాన్నే కూడా పెడదాం అనుకున్నా. 5:30కి నేను 5:30కి కూడా గంట సేపు పెడదాం అనుకున్నా. మీ యొక్క ఆసక్తిని చూసి నా ఆసక్తి తగ్గిపోయింది అనమాట. అందుకని ముందుకి సాగల. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఒకవేళ పెడితే ఫ్యూచర్ ఇప్పుడు కాదండి, మళ్ళీ భయపడవాక. హల్లెలూయా. పాస్టర్ గారు రాత్రి రావటానికే ఇబ్బంది, ఇప్పుడు మళ్ళీ 5:30కి రావాలంట. మీరు ఇంక ఉండే కొంది రోజు పెట్టేటట్టున్నారు, అసలు మేము ఆదివారాలు కూడా అన్నట్టున్నారన్నమాట. హల్లెలూయా. సంఘాలు జరుగుతున్నాయండి ఒంగోలు. మన దగ్గర 10 నాకు అదే ఆశ్చర్యం. ఇప్పుడు ఒంగోలు అయ్యగారు చర్చిలో మనం రీసెంట్గా జరిగినాయి. రాత్రి మధ్యాహ్నం జరుగుతుంది, రాత్రి మళ్ళీ ఉదయాన్నే 5:30కి 3 పూటలు అండి. ఉదయాన్నే అందరూ వచ్చేవారు తెలుసా, 50 మంది. ఎందుకు నేను ఇప్పుడు కూడా జరిగిన అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. నేను చర్చిలో పరిచయం చేసిన దగ్గర నుంచి 5ంటికి వచ్చి కూర్చున్న అందరూ కూడా ఆ 1 గంట సేపు ఆరాధన నడిపించి వాక్యం ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ మధ్యాహ్నం కుటుంబ ప్రార్థనకు వచ్చి మళ్ళీ రాత్రికి. ప్రైజ్ ద లార్డ్. మనం ఒక్క పూటకే ఆ 9:30 దాటితే మీరు చాలామంది అసలు 9:30 దాటంగానే పాస్టర్ గారు పాంప్లెట్లో 9:30 వేసారు అన్నట్టు చూస్తున్నారండి. కాదమ్మా, సమయం పోతే మీకు ఒకరు నవ్వుతూ ఉండొచ్చు, కానీ సీరియస్గా చెబుతున్నాను, సమయం పోతే దొరకదు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఎంతోమంది సమయం పోయిన తర్వాత దేవుని పాదాలు పట్టుకున్నా లేదా అవకాశం ఉండదమ్మా. ఇది దేవుడు మనకు దొరికే సమయము. నేను మాటి మాటికి చెబుతాను, దేవుని యొక్క ప్రేరేపణతో ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలం. ఇది మన వెనకున్న భక్తులకి ఇంత అందుబాటులో దేవుడు లేడండి. మనకంటే ముందుగా ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద భక్తులైనా ఇంత అందుబాటులో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఇప్పుడు జరిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముందున్న సమయాల్లో పని చేయలేదు. ఇది అంచె దినాలని, అపాయకరమైన దినాలని పరిశుద్ధాత్మ దేవుడు బలముగా పని చేస్తున్నాడు. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవునికి విరోధముగా దురాత్మ కూడా సంఘాల్లో విశ్వాసుల జీవితాల్లో దివిటీలు ఆరిపోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు జ్ఞానము కలిగి దేవుని చిత్తానుసారముగా ఆత్మ పూర్ణులమై మన ముందుముగాక. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువు లూకా రాసిన సువార్త 10వ అధ్యాయంలో ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాడండి. మార్త ఏమన్నా ఆయన ఇంటికి చేర్చుకుంది, మరియమ్మ ఏమన్నా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటా ఉంది. మార్తమ్మ గారు యేసయ్య వచ్చాడు కదా,
రాక మా ఇంటికి వచ్చాడు, ఇప్పుడు యేసయ్య గారికి నాటుకోడి వండాలా, గారెలు వండాలని చెప్పి ఆమె బాగా బిజీ అయిపోయి ఆ వంటలో పడిపోయి బాగా ఫ్రస్ట్రేషన్ లోనైపోయి బయటకు వచ్చి పెద్దగా యేసయ్య మీద అరుస్తుంది. ప్రైజ్ లార్డ్. యేసయ్య మీద అరుస్తుందమ్మా. ఎవరి మీద అరుస్తుంది? యేసయ్య మీద అరుస్తుంది. మనం అరుస్తాం యేసయ్య మీద. యేసయ్య నీకు చింత లేదా? హల్లెలూయా. ఏమంటుంది యేసయ్యని? చదవండి అమ్మా, లూకా రాసిన సువార్త 10. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. చాలండి. యాక్చువల్లీ ఇక్కడ మరియమ్మ ఏమన్నా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటా ఉంది. ఇంకా సమయం పోతే దొరకదు. యేసయ్య మరలా రాడు. యేసయ్య రాక వచ్చాడు కాబట్టి ఆయనలో ఉన్న మాటలు వింటా ఉంది. ఆయన జీవం కలిగిన దేవుడు కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోనకుండా ఈ మార్త ఏమన్నా శరీర సంబంధంగా ఆలోచన చేస్తుంది. యేసయ్యకు భోజనం అండి కావాల్సింది రొట్టెలా? ఆయన అన్నాడు ఆల్రెడీ, సాతాను వచ్చి రాళ్ళు రొట్టెలుగా చేసుకున్నంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. విస్తారమైన పని వల్ల ఏం జరిగి తెలుసా? నీకు తొందర తప్ప, నీకు ఫ్రస్ట్రేషన్ తప్ప, లేనిపోని సమస్యలు తప్ప ఏది ఉండదండి. అదే నీ సమయం అంతా దేవుని సన్నిధానంలో గడిపితే నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో తెలుసా? ఎంత సంతోషంగా ఉంటావో తెలుసా? ఎంత నెమ్మదిగా ఉంటావో తెలుసా? ఎంత ఆరోగ్యంగా ఉంటావో తెలుసా? కొన్ని లేనిపోని పనులు నువ్వు పెట్టుకుంటున్నావు తెలుసా? విస్తారమైన పని పెట్టుకుంది మార్త. పెట్టుకొని యేసయ్య తన ఇంటికి వచ్చినా కూడా ఆయన పాదాల దగ్గర కూర్చోకుండా లోపలికి వెళ్ళిపోయి యేసయ్య మీదే అరుస్తూ ఉంది. ఆమె తన సమయాన్ని పోగొట్టుకుందండి. అందుకని యేసయ్య అంటున్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన వాటిని నీ మైండ్లో పెట్టుకొని నువ్వు విచారపడుతున్నావు, నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు, నీకు అనవసరంగా ఫ్రస్ట్రేషన్కి, డిప్రెషన్కి నువ్వు లోనవుతున్నావు. కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుందండి. హల్లెలూయా. ఈరోజు మీరు దేవుని మందిరంలో గడుపుతున్నారు. ఇది ఒకవేళ అమ్మ నేను దేవుని మందిరానికి వచ్చాక నా సమయం అంతా పోతుంది కదా. లేదండి, దేవుని దృష్టిలో మీరు ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నారు. మీరు ఎంచుకున్న మార్గం అది ఉన్నతమైనది. దేవుని పాద దగ్గర గడపడం, అది యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఫరో యుక్త సమయాన్ని పోగొట్టుకున్నాడండి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఇంక 20 రోజులు మన ఎదుట ఉన్నాయండి. ఈరోజు నువ్వు యేసు ప్రభువు యొక్క రక్తంలో పాలు అయ్యే ముందు ఎక్కడ నీ సమయం అంతా వృధా అయిపోతుందో ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడి, అయ్యా నా సమయం నాకు మరలా తిరిగి ఇవ్వండి అయ్యా, ఈ సంవత్సరం ఒకవేళ నేను వ్యర్థంగా గడిపాను, రానున్న దినాలలో నా సమయాన్ని అయ్యా నీ కొరకు నేను సద్వినియోగం చేసుకుంటానయ్యా, నిద్రలేసుకొని చేసే ప్రార్థన, మీ వాక్యాన్ని ధ్యానిస్తానయ్యా, ప్రతి ప్రార్థన నేను ఉంటానయ్యా, నన్ను బలపరచండి ప్రభు అంటే దేవుడు నీ సమయాన్ని మరలా నీకు అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. రెండవది మీకా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. మీకా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం. మారోతు వారు తాము పోగొట్టుకొనిన మేలును బట్టి బాధ నొందుచున్నారు. ఫరో యుక్త సమయాన్ని పోగొట్టుకున్నాడు. ఇక్కడ మారోతు వారు, ఈ మారోతు అనే పట్టణము యెరూషలేము దేశంలో, అంటే మన టంగుటూరు లాంటిది అనమాట. ఈ మారోతుకి అసలు పేరు రామోతు నుంచి మారోతుగా మార్చబడింది. అయితే ఈ మారోతు యొక్క పేరుకి అర్థం ఏంటంటే బిట్టర్నెస్, అనగా చేదు. అంటే ఎందుకు అది చేదుగా అయిపోయిందంటే దేవుని యొక్క కనుదృష్టి ఉన్న ప్రదేశమే, యెరూషలేములో ఉన్న పట్టణమే దేవుని ద్వారా ఒకప్పుడు ఆ పట్టణం బాగా దీవించబడింది, బాగా మేలు పొందింది, బాగా సంతోషంగా ఉంది, ఆరోగ్యముగా ఉంది, ఐశ్వర్యముగా ఉంది, దీవెనగా ఉంది, బలముగా ఉంది, అది బాగా జ్ఞానముగా ఉంది. కానీ ఇక్కడ మీకా భక్తుడు ఆ మారోతు పట్టణము గురించి ప్రవచిస్తున్న మాట ఏంటంటే, మారోతు వారు ఏం పోగొట్టుకున్నారంట? మేలును పోగొట్టుకున్నారంట అండి. మేలును ఎందుకు పోగొట్టుకున్నారు? ఎందుకు? మారోతు వారు దేవునికి కనుదృష్టిలో ఉన్న పట్టణమైనా
వాళ్ళ మీదకి బాధ వచ్చేసింది. వారు పోగొట్టుకున్న మేలును బట్టి వాళ్ళు బాధ అనుభవిస్తూ ఉన్నారు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, మారోతు పట్టణం మీదకి అస్సీరియన్ రాజు వచ్చి, సన్హెరీబు కాలంలో అనగా ఇష్కియా కాలంలో ఇష్కియా మీదకి వచ్చిన రాజు వచ్చి మారోతు పట్టణాన్ని, ఆ ప్రజలందరినీ కూడా క్యాప్చర్ చేసుకొని తన దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. చాలా మందిని చంపుతా ఉన్నాడు, బాధ పెడతా ఉన్నాడు. అందుకని మీకా గ్రంథంలో మీకా ప్రవక్త మారోతు పట్టణం గురించి ప్రవచిస్తున్నాడు. మారోతు పట్టణస్థులందరూ మేలును కోల్పోయారు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఈ సంవత్సరంతో ఒకవేళ నీ జీవితంలో నువ్వు మేలును పోగొట్టుకున్నావేమో, నీ జీవితం అంతా చేదుగా ఉందేమో. మన జీవితంలో మేలు పోగొట్టుకోవడానికి కారణం ఏం తెలుసా? బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ నయోమి అనే ఒక స్త్రీ మనకు కనపడిద్దండి. నయోమి జీవితము కూడా రూతు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాడు కనుక నన్ను నయోమి అనక నన్ను మారా అనండి. మారా అంటే మారోతు అంటే చేదు. మారోతు అన్న చేదే, మారా అన్న చేదే. అక్కడి నుంచి వచ్చిన పదమే ఇది. మారోతు మారా నుంచి మారోతుగా మార్చబడింది. ఇప్పుడు ఈ మారా అనండి, నన్ను నయోమి అనొద్దు. నా పేరు చేదైపోయింది, నా జీవితం అంతా. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, నయోమి యొక్క జీవితాన్ని చేదుగా మార్చింది ఎవరు? ఆమె అక్కడ నయోమి చెప్పినా ఒకవేళ ఏమని చెప్పింది? యెహోవా నన్ను చూడండి, దేవుని మీద అట్లా నింద ఇచ్చండి. నయోమి ఎవరి గురించి చెబుతుంది? సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగు చేశాడు, నేను ఇప్పుడు బాధలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, దేవుడు మమ్మల్ని ఇలా చేశాడు కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా నయోమి అని పిలవద్దు, మారాని పిలవండి. యాక్చువల్గా దేవుడు నయోమికి దుఃఖం కలగ చేయలేదండి. నయోమిని దేవుడు ఏమి చేయలా. మరి ఏమి జరిగింది పాస్టర్ గారండి? ఆ రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసాము కదా, బెత్లెహేము పట్టణంలో కరువు వస్తే వాళ్ళు దేవుని దగ్గర విచారించకుండా, దేవుని దగ్గర ప్రార్థించకుండా మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు అనగా శాపగ్రస్తమైన ప్రదేశం అండి. బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు, సమృద్ధి. అంటే రొట్టెల ఇల్లు సమృద్ధి అన్నంత మాత్రాన సమస్యలు రావని కాదండి, ఇబ్బందులు రావని కాదు. క్రైస్తవుడు అయిన వాడు ఇబ్బందులలో కూడా నిలబడగలడు. నిజమైన క్రైస్తవుడు శ్రమలలో ఎదుర్కొంటాడు. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు వచ్చే శ్రమల్ని, కరువుని జయిస్తారు, శ్రమలు ఎదుర్కొంటారు. కానీ ఇక్కడ మారోతు వారు కానీ నయోమి కానీ వాళ్ళ కుటుంబస్తులు ఏమి చేశారు తెలుసా? వేరొక నిర్ణయాన్ని తీసుకొని మోయాబుకి వెళదామని ప్రయాణం అయిపోయారు. యాక్చువల్గా మోయాబుకి మనం విన్నాం కదా, జైవర్ నుంచి వచ్చిన పాస్టర్ గారు బ్రదర్ చెప్పాడు, యెహోషువ చేసిన పని అదే. దేవుని దగ్గర విచారించకుండా ఆ వచ్చిన వాళ్ళతో ఏం చేశారంట? సంధి చేసుకున్నారు యెబూసీలతోటి. నేను గుర్తు చేస్తున్నా, ఏమి జరిగింది? చివరికి అది యెహోషువ నెత్తి మీదకే వచ్చేసింది. ఇక్కడ సేమ్ అదే జరిగింది. నయోమి కూడా దేవుని దగ్గర అడగల, అయ్యా మేము వెళ్ళేదా వద్దా, మేము మోయాబుకి వెళ్ళాలా వద్దా, కరువు వచ్చింది. బైబిల్లో చాలా కరువులు ఉన్నాయండి. అబ్రహాము కాలంలో కరువు వచ్చింది, దేవుడు బయలుపరిచాడు, అబ్రహామా నువ్వు పలానా దిక్కుకి వెళ్ళయ్యా. ఏలియా కాలంలో కరువు వచ్చింది, ఏలియా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, ఏలియా నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళయ్యా, నేను అక్కడ నిన్ను పోషిస్తాను. ఏలియా వెళ్ళాడు, ఎవరు వస్తారని ఎదురు చూశాడు. కాకులను పంపించి రొట్టె, మాంసము కొన్ని రోజుల దాకా దేవుడు పోషించాడు. మరలా తర్వాత ఇంకొకసారి కరువు వచ్చింది. అప్పుడు ఏలియాతో దేవుడు చెప్పాడు, ఏలియా షామురోను పట్టణంలో సారేపతు ఊరిలో ఒక పేద విధవరాలు ఉందయ్యా, ఆమె దగ్గర ఒక్క రొట్టె నా దగ్గరికి వెళ్ళయ్యా. హల్లెలూయా. వెళ్ళాడండి. కరువులో పోషిస్తాడు దేవుడు. కానీ నయోమి వాళ్ళు ఇట్లా అడగలేదండి. వాళ్ళు అడగకుండా వాళ్ళు సొంత నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయారు. ఆ నిర్ణయాన్ని బట్టే వాళ్ళ జీవితము చేదుగా మార్చబడి ఇప్పుడు మేలు కనబడటం లేదు. ఇప్పుడు వాళ్ళ జీవితం అంతా కూడా మారాగా మార్చబడింది. వాళ్ళ జీవితం కూడా మారోతు పట్టణస్థులాగా అయిపోయింది. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఒకప్పుడు బాగానే ఉన్నాం, ఒకప్పుడు బాగానే మేలుతో నింపబడ్డాం. ఈరోజు ఒకవేళ మన సొంత నిర్ణయాలను బట్టి, ఒకవేళ మన జీవితంలో ఆ బెటర్నెస్గా, ఆ చేదుకుండా మనం వెళ్తున్నావేమో, మన యొక్క ఆలోచనలు బట్టి నీకు అసలు మేలు జరగటం లేదేమో, నీ వ్యాధులకి అసలు నివారణ, స్వస్థత జరగటం లేదేమో, సంతోషం రావటం లేదేమో, నెమ్మది రావటం లేదేమో, మేలు పోగొట్టుకున్నారేమో. ఎక్కడ పోగొట్టుకుంటే సామెత ఉంది కదా, అక్కడే వెతుక్కోవాలమ్మా.
ఇప్పుడు మేలు మీకు ఎక్కడ దొరికిద్ది? మనం ఏం చేస్తాం? అమ్మో అక్కడికి వెళ్తే మేలు దొరికిద్దాం, ఇక్కడికి వెళ్తే మేలు దొరికిద్దేమో, అక్కడికి వెళ్తే మేలు దొరికిద్దేమో, లేకపోతే ఈ డబ్బులు ఖర్చు పెడితే మేలు దొరికిద్దేమో, లేకపోతే హాస్పిటల్కి వెళ్తే ఈ హాస్పిటల్ లేదండి. మేలు చేయగలిగినది వైద్యుడు కాదు, మేలు చేసేది మీ డబ్బులు కాదు, మేలు చేసేది అధికారులు కాదు, మేలు చేయగలిగేది సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రమే ఒక వ్యక్తికి మేలు చేయగలడు తప్ప మన సొంత డబ్బుతోటి, జ్ఞానముతోటి, మనకున్న ఆ యొక్క పరపతితోటి మేలును మనం సంపాదించుకోలేమండి. హల్లెలూయా. ఇప్పుడు మీరు మేలు కోసం ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధానంలో మేలు దొరుకును. హల్లెలూయా. మేలుతో నా హృదయం తృప్తి పరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. చాలు 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 చాలు, సమయం అయిపోయింది, ఇంకా 10 నిమిషాలు ఉంది కాబట్టి మేలు దొరికే ప్రదేశం ఏం తెలుసమ్మా? ఎక్కడో తెలుసా? దేవుని మందిరం. ఈ సంవత్సరం ముగింపులో నువ్వు రెండవదిగా, దేవా నేను మేలు పోగొట్టుకున్నానయ్యా, ఒకప్పుడు బాగానే ఉన్నాం, మా కుటుంబం బాగానే అన్నింటిలో బాగానే ఉన్నాం, ఇప్పుడు ఎందుకో కొన్ని తీసుకున్న రాంగ్ నిర్ణయాలను బట్టి మేలు మేము పోగొట్టుకున్నామయ్యా, మాకు మేలు దయచేయి. హల్లెలూయా. దావీదు అడిగాడండి, దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, యెహోవా దగ్గర మందిరంలోకి వెళ్ళి మేలు చేయగలిగిన దేవుడు అయ్యా, మీ కృపతో కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు దావీదు కుటుంబాన్ని అంతకంతకు వర్ధల చేశాడు ఆయన. కాబట్టి రెండవదిగా, నువ్వు పోగొట్టుకున్న మేలుని నువ్వు తిరిగి పొందుకొనుదువుగాక. ఈ 3 ఇంకా 10 దినాల ఉపవాస ప్రార్థనలో మీరు పోగొట్టుకున్న మేలులు మీరు అనుభవించుదురుగాక. మీ బిడ్డల జీవితంలో పోగొట్టుకున్న మేలు మరలా తిరిగి అనుగ్రహించబడును గాక. దేవుని ఆత్మ ప్రేరేపణ చెబుతున్నాను, మీ జీవితంలో ఏ దుష్టుడైతే మేలు అన్ని తీసివేశాడో దేవుడు మరలా తిరిగి వాటిని అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. చెప్పకూడదు దేవుని కన్నా మని మహిమపరుద్దాం. అపోస్తల కార్యములు 1:25 చదవండి. ఒకరు స్పీడ్గా వెళ్తున్నాను. అపోస్తల కార్యములు 1:25 చదవండి. తన చోటికి పోవుటకు పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు. చాలండి. మూడవదిగా, యోధా ఇస్కరియోతు. మనందరికీ తెలుసు కదా, యేసు ప్రభువు యొక్క శిష్యుల్లో 12వ వ్యక్తి. ఆ 12 మందిలో యోధా ఇస్కరియోతుని దేవుడు ఎంతగా ఎన్నుకున్నాడు తెలుసా? అపోస్తలుడుగా, అలాగే తన చుట్టూ పరిచర్య చేసే వ్యక్తులుగా. యేసు ప్రభువు యొక్క డబ్బు సంచి మోసే వ్యక్తి ఎవరో తెలుసా? అకౌంటెంట్ యోధా ఇస్కరియోతు అండి. తెలుసా మీకు? యేసు ప్రభువు అకౌంటెంట్ ఎవరు? యోధా ఇస్కరియోతు అండి. తెలుసా? హల్లెలూయా. ఆ డబ్బు సంచి యోధా ఇస్కరియోతు దగ్గరే ఉండేదండి. కానీ యోధా ఇస్కరియోతు పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? ఒకటేమన్నా తాను వెళ్ళే చోటు పోగొట్టుకున్నాడు అండి. యోధా ఇస్కరియోతు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? పరదేశికి, దేవునికి రాజ్యానికి, పరలోకానికి వెళ్ళే ప్రదేశాన్ని పోగొట్టుకున్నాడు. రెండవదిగా, దేవుడు అప్పగించిన పరిచర్ని పోగొట్టుకున్నాడండి. మరొకసారి చదువు నా మాట. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్య అండి. 2 ఇక్కడ మనకు కనపడుతుంది. ఒకటేమన్నా వెళ్ళాల్సిన చోటు పోగొట్టుకున్నాడమ్మా. యోధా ఇస్కరియోతు వెళ్ళాలా, పరలోక రాజ్యానికి వెళ్ళాలా, సూసైడ్ చేసుకుని చనిపోయాడండి. ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి పరలోక రాజ్యం ఉండదు. తెలుసా మీకు? తెలుసా? ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి పరలోక రాజ్యం ఉండదు. ఆత్మహత్య చేసుకోవడానికి మన దేహం మీద మనకి అధికారం లేదు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి 2 పనిష్మెంట్లు అంట. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన ఈ దేహానికి ఆ ప్రాణం తీసే హక్కు దేవునికే ఉంటుంది, ప్రాణం పోసే హక్కు దేవునికే ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటే ఒకవేళ 2 పనిష్మెంట్లు ఉంటాయంట. యోధా ఇస్కరియోతు తనకు కలిగిన దానికి అతడు మనస్తాపము చెంది ఆ ద్రోహము వలన యేసుని అమ్మివేసి ఆ భరించలేక ఆ డబ్బులు పాడేసి వెళ్ళి ఉరిపోసుకుని చనిపోయాడండి. ప్లేస్ పోగొట్టుకున్నాడు. యాక్చువల్గా యోధా ఇస్కరియోతు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? దేవుని రాజ్యానికమ్మా. ఈరోజు మన జీవితాల్లో కూడా పరలోక రాజ్యం మన దగ్గరే ఉంది.
కానీ నువ్వు వెళ్తున్న మార్గము నువ్వు పోగొట్టుకున్నావా? పరలోక రాజ్యము నీకు దగ్గరగా ఉందా? రెండవదిగా యోధా ఇస్కరియోతు యేసయ్య, అది ఎంత ధన్యతో తెలుసు అపోస్తలుడు అంటే. మనం విన్నాము కదా, పేతురు అడిగాడు, అయ్యా మేము మిమ్మల్ని వెంబడించే సమస్తం విడిచిపెట్టి మాకేమీ దొరుకునయ్యా. పేతురు పాపం తెలియకుండా అడిగాడు. అప్పుడు యేసయ్య చెప్పాడు, రేపు ప్రపంచ పునర్జన్మందు మొత్తము కూడా తీర్పు తీర్చే వాళ్ళలో 12 మంది గోత్రీకులు పెద్దలు, 12 మంది మీ అపోస్తలులు. ప్రపంచము కొన్ని కోట్ల మందికి తీర్పు తీర్చే వాళ్ళంట అండి. 24 పెద్దల పాట ఉంది కదా, పరలోక, తెలీదా పాట? ప్రైజ్ అలా పాత పాటలు నేర్చుకోండి అమ్మా. దైవాల రావులు పాడతారా పాట? భలే పాడతారా? ఎవరికైనా వచ్చా పాట? పరలోక పట్టణము 12, నాకు తెలియదు, మర్చిపోయా, అక్కడే చల్లదు కాబట్టి 12 మీద వచ్చింది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు యోధా ఇస్కరియోతు ఆ యొక్క కుర్చీ పోగొట్టుకున్నాడు అండి. యాక్చువల్గా యోధా ఇస్కరియోతు యేసయ్య ప్రేమించి ఇచ్చిన పరిచర్య అది. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన నువ్వు పోగొట్టుకున్నావు ఈ సంవత్సరం రక్షణ కానీ ఇంకేమైనా పోగొట్టుకున్నావేమో, దేవుడు మరలా తిరిగి ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, అపవాది యొక్క ప్లాన్ ఏందో తెలుసా? నేను ఎలాగైనా సరే నువ్వు వెళ్ళే చోటుకి వెళ్ళకుండా నేను ఎలాగైనా సరే తప్పించాలి. పాత గ్రంథంలో జరిగింది అదేనండి. వాళ్ళు నిజంగా వెళ్ళకుండా చేసినాక అపవాది వాళ్ళని వదలలేదుగా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చారు. బైబిల్ స్టడీలో విన్నాం, ఎన్నోసార్లు మనం విన్నాం కదా, శనివారాలు కూడా 2 శనివారాలు దీని గురించి మనం విన్నాం. దేవుడు అసలు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు విడిపించింది దేనికి? మర్చిపోయారా? వెరీ గుడ్, ఒక లైన్లో పడ్డారా. కానాను దేశానికి నడిపించడానికండి. అది తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదండి. ఇప్పుడు మిమ్మల్ని రక్షించింది దేనికి? దేవుడు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి. అయితే వాళ్ళు ఐగుప్తు దేశంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో, కానాను దేశానికి రావడానికి కూడా మార్గ మధ్యంలో ఆయన మన్నాను కురిపించాడు. నిజంగా ఎంత శక్తివంతంగా పనిచేశాడు తెలుసా? పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా వారి ముందు వెనకని నడిపించాడు, అద్భుతాలు చేశాడు, బండలో నుంచి నీళ్లు రప్పించాడు. అబ్బాబు ఎన్ని చెప్పుకుంటా పోతే నిజంగా ఎంత ధన్యకరమని తెలుసా? అయితే అడుగుతున్న ప్రశ్న, వాళ్ళు కానానికి వెళ్ళారా? మన్నా తిన్నారు, కానానికి వెళ్ళారా? మేఘ స్తంభం కింద నడిచారు, కానానికి వెళ్ళారా? అద్భుతాలు చూశారు, బండలో నుంచి నీళ్లు తాగారు, మన్నాను తిన్నారు, పూరేడు పిట్టలు తిన్నారు, మాంసము తిన్నారు. వాళ్ళు ఏది కావాల్సి ఉంటే నిజంగా దేవుని ఎంతగా ఇసికించారంటే, ఉదయం అంతా మాంసం అడిగేవాళ్ళంట, మళ్ళీ సాయంత్రం మాకు మాంసం వద్దు, మాకు కీరకాయలు దోసకాయలు, మాకు ఈరోజు నాన్ వెజ్ వద్ద దేవా, మళ్ళీ మాకు రేపు. అసలు దేవుని ఎలాగ నిజంగా దేవుడు 72 కీర్తన చదువుకోండి. అసలు ఎంతగా ఒక మనిషిలాగా దేవుని శోధించిన దేవుడు ఓర్చుకున్నాడంట. దేవుని కోపం రేపినా కానీ చివరికి ఒక్కడ కూడా వెళ్ళకుండా యెహోషువ, కాలేబులు మాత్రమే కానానికి వెళ్ళారండి. ఈరోజు నిన్ను నీ జీవితంలో దేవుడు ఎంతగా మనల్ని కాపాడి, మీకు గుర్తుందో లేదో ఆలోచన చేస్తాను. జనవరి నుంచి ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది జ్ఞానులు. మనం సజీవంగా నిలబడ్డామంటే ఏదో మనం చేసుకున్న పుణ్యము కాదు, ఏదో కాదండి. దేవుడు ఏదో మనల్ని ఎంతగానో ప్రేమించి తన కృపను బట్టి మన పక్షముగా చేయబడుతున్న ప్రార్థన, సంఘ ప్రార్థన, మన కుటుంబంలో ఎవరో వేస్తున్న ధూపాన్ని బట్టి మనం క్షేమముగా ఉండగలుగుతున్నాము. కానీ ఏదో మన యొక్క టాలెంట్ని బట్టి కాదండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము యోధా ఇస్కరియోతులాగా దేవుడు మనకిచ్చిన ఏది కూడా ఒకవేళ పోగొట్టుకున్నావేమో, దేవుడు మనకిచ్చిన పని కానీ, దేవుడు మనకి తలాంతులు కానీ, దేవుడు మీకు ఇచ్చినది ఏదైనా సరే మీరు వెళ్ళే చోటు ఒకవేళ పోగొట్టుకుంటే, దేవా నన్ను మరలా మీ మార్గములో నన్ను నడిపించయ్యా. పోగొట్టుకుని కదా, ట్రాక్ పోవటమే, త్రోవ తప్పటమే. బిలాముని అపవాది ఏం చేశాడు? తప్పించేశాడు. బిలాము వెళ్ళే మార్గం వేరు, కానీ వీళ్ళు వేరొక మార్గం, కయీను నడిచిన మార్గం యోధా పత్రికలో ఉంటుంది. అయ్యో, వాళ్ళు బిలాము నడిచిన మార్గంలో నడిచారు, కయీను నడిచిన మార్గంలో నడిచారు. ఈరోజు మీరు మందిరానికి వస్తున్నారు, మంచిదే. మీరు వెళ్ళే చోటు ఏంటిది? ముగింపు. మందిరములో ఉన్నారు, మంచిదే. ఇశ్రాయేలు ప్రజలు జనాంగంలో ఉన్నారు, కానీ చివరికి చోటుకి వెళ్ళింది ఎవరో తెలుసా? యెహోషువ, కాలేబులు మాత్రమే ఆ చోటుకి వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ ఆ చోటుని పోగొట్టుకున్నారండి, మధ్యలోనే రాలిపోయారు. ఈరోజు మీరు వెళ్ళే చోటు మీకు తెలుసా? హల్లెలూయా. 4వది యెషయా గ్రంథము 38వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథము 38:10.
అమ్మా, నా దినములు మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమునకు పోవలసి వచ్చెను, నా ఆయుశేషము నేను పోగొట్టుకొని ఉన్నాను. ఈ పాట, ఈ ప్రార్థన ఎవరు చేశారంటే రాజైన హిజ్కియా చేశాడండి. హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తాను స్వస్థత పొందిన తరువాత దేవునికి కృతజ్ఞతగా చెబుతున్నాడు. హిజ్కియా గురించి మనకు తెలుసు కదా, వినాలి, జాగ్రత్తగా వినాలమ్మా, శ్రద్ధగా వినాలి. హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా మధ్యాహ్న కాలము నేను పాతాళ ద్వారమునకు పోవలసి వచ్చింది, నా ఆయుష్శేషం నేను పోగొట్టుకున్నాను. యాక్చువల్గా హిజ్కియా తనకు కలిగిన ఆ వ్యాధిని బట్టి, యాక్చువల్గా హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చింది 39 సంవత్సరాల వయసులో అండి. అంటే హిజ్కియా ఏమని అంటున్నాడు, నా ఆయుష్శేషం నేను పోగొట్టుకున్నానయ్యా. ఆయుష్కాలను పోగొట్టుకున్నాడు. తను ఎన్నో సంవత్సరాలు జీవించాలి, మరి ఎందుకు ఆయుష్ పోగొట్టుకుంటున్నాడో తెలియదు. కానీ దేవుని దగ్గర మళ్ళా తిరిగి ప్రార్థించినప్పుడు పోగొట్టుకున్న ఆయుష్శేషాన్ని దేవుడు మరలా హిజ్కియాకి తిరిగి అనుగ్రహించాడు. చెప్పకూడదు, దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈరోజు మీ ఆయుష్శేషము ఉందా? గ్యారెంటీ ఉందా? చెప్పండి అమ్మా, మన ఆయుష్శేషం మనకు గ్యారెంటీ ఉందా? ఉందా? పోగొట్టుకున్నామా? పోగొట్టుకుని చాలా కారణాలు ఉన్నాయండి. ఇంకా నేను ఆపేస్తున్నా. చాలా కారణాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఆయుష్ తగ్గిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. మనం చేసే కొన్ని పనులు బట్టి మన ఆయుష్ తగ్గిపోతుంది. తల్లిదండ్రులు సన్మానించకపోతే ఆయుష్ తగ్గిపోతుంది. బైబిల్ గ్రంథంలో దేవునికి విరోధంగా నడిచినప్పుడు ఆయుష్ తగ్గిపోతుంది. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా చనిపోతాడు. నేను మిమ్మల్ని భయపెడతలేదండి. ఆయుష్శేషాన్ని చాలామంది పోగొట్టుకుంటున్నారమ్మా, చేతులారా పోగొట్టుకుంటున్నారు. మనం ఏమనుకున్నామంటే, పాస్టర్ గారండి మేము ఇంకా 100 సంవత్సరాలు మేము ఎల్ఐసి ఇన్సూరెన్స్ కూడా చేపించుకున్నామండి, మాకు వెనక ఉన్నాయండి. లేదమ్మా, నువ్వు దేవుని బిడ్డవైనా, నువ్వు ఎవరివైనా, నువ్వు ఆయుష్శేషము నీ దగ్గర ఉందా? ఆయుష్శేషాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. హిజ్కియా అంటున్నాడు, అయ్యా నా ఆయుష్శేషాన్ని నేను పోగొట్టుకున్నానయ్యా. 39 సంవత్సరాల యవ్వనస్తుడే తన ఇల్లు క్రమముగా లేకపోవటాన్ని బట్టి తర్వాత యెషయా వచ్చి చెప్పిన తర్వాత తన ఇల్లు చక్కబరుచుకొని గోడ వైపు తిరిగి కన్నీరు కార్చడం ద్వారా తగ్గిపోయిన ఆయుష్ మరలా పొడిగించబడింది. పాస్టర్ గారండి, ఇది సాధ్యమేనా? మేము పోగొట్టుకున్న ఆయుష్ దేవుడు మరలా తిరిగి ఇవ్వగలడా? చెప్పండి అమ్మా. ఏమో పాస్టర్, మాకేం తెలుసు? ఆ మొక్క మీరే చెప్పండి. ఎండిన ఎముకలనే దేవుడు తిరిగి జీవింపచేస్తే పోయిన ఆయుష్ తిరిగి రాదా? ప్రైజ్ ది లార్డ్. చచ్చిపోయిన ఎండిన ఎముకల దగ్గర యెహెజ్కేలు ప్రార్థన చేస్తే చచ్చిపోయిన ఎముకలే బ్రతికితే నువ్వు పోగొట్టుకున్న ఆయుష్శేషాన్ని దేవుడిని మీకు తిరిగి ఇవ్వడా? కాబట్టి 4వదిగా మీరు దేవుని దగ్గర, దేవా నేను తెలియక సంవత్సరంలో ఒకరు చేసిన తప్పులు క్షమించి నేను పోగొట్టుకొని నా ఆయుష్శేషం నాకు అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేస్తే నీ సమయము. 2వదిగా మేలు నువ్వు పోగొట్టుకున్నావేమో. 3వదిగా యూదా ఇస్కరియోతులాగా మీరు వెళ్ళాల్సిన చోటు, దేవుడు మీకు ఇచ్చిన పరిచర్ని పోగొట్టుకున్నారేమో. దేవుడు మీకు ఇచ్చిన అది ఏదైనా, సంసోను దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు అండి. ఎడబాసిన సంసోనికి తెలుసా? ఎప్పట్లాగే ఇరజిమ్మాడు అంటే ఎప్పట్లాగే సంసోనికి తెలియదు. ఇప్పుడు మనం కూడా అలాగే యాక్ట్ చేస్తున్నాం. దేవుని ఆత్మలో ఉందో లేదో మనకే తెలియదండి. వరకు అట్లా యాక్ట్ చేస్తున్నాం అంతే, ఉన్నట్టుగా. ఉందంటే ఎలా జరిగింది? ఇప్పుడు అద్భుతాలు జరుగునాయి అంటే ఈ 3 రోజులు ఉన్నాయి కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎలాగ ఉంటారో, దేవుని ఆత్మ లేని వాళ్ళు ఎలాగ ఉంటారో రాత్రి నాకు ఇవ్వండి సమయం ఉన్నాయి కాబట్టి మనం నేర్చుకొనబోతున్నాం. ఒకవేళ నువ్వు దేవుని అభిషేకాన్ని కోల్పోయేవేమో. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం అభిషేకం పొందావు, ఇప్పుడు మనలో అభిషేకం పనిచేస్తుందా? ఆత్మదేవుడు మనలో ఉన్నాడా? సంసోను అభిషేకాన్ని పోగొట్టుకున్నాడండి. అభిషేకం పోతే ఏమైంది పాస్టర్ గారండి? సంసోను అభిషేకం పొందకముందు 300 నక్కల 300 నక్కలను పట్టుకొని పెద్ద తాళ్ళను సహితము కూడా కట్టేస్తే వాటిని కొసలాగా తెంపాడండి. అదే అభిషేకము పోయిన తరువాత
ఫిలిస్తీన్లు శత్రువులు వచ్చి సంసోను పట్టుకొని వెళ్ళి గుడిలో కట్టేశారండి, బంధించేశారు. ఈరోజు దేవుని అభిషేకం నీలో ఉన్నంత కాలము ఏ శత్రువు నిన్ను బంధించలేడు. చప్పలు కొడితే దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని అభిషేకము నీలో ఉన్నంత కాలము ఏ బలహీనత నిన్ను బంధించలేదు. దేవుని అభిషేకం నీలో ఉన్నంత కాలము ఏ వ్యాధి కూడా నిన్ను బంధించలేదు. దేవుని అభిషేకము నీలో ఉన్నంత కాలము ఏ శత్రువు అయినా, వాడు ఫిలిస్తీయుడైనా, వాడు అపవాది అయినా, వాడు మరి ఎవడైనా, అభిషేకం ఉన్న వ్యక్తి జోలికి రాలేడు. అభిషేకం అంత శక్తి కలిగినది తెలుసా? అభిషేకం అంత బలమైనది తెలుసా? అభిషేకం అంత శక్తివంతమైనది. సంసంలో ఏమీ లేదండి, దేవుని అభిషేకం వచ్చినప్పుడు విరజిల్లుతున్నాడు అంతేనండి. దావీదు ఏముందండి, యవనస్తుడు. ఆ గొలియాతు ఎంతో తెలుసా? 9 అడుగులు, ఒంటి నిండా ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి. దావీదు ఎలాగెళ్ళాడు తెలుసా? విత్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో వెళ్ళాడు. ఒక్క రాయితో కొట్టాడు, ముందుకు బాలపడ్డాడండి. హల్లెలూయా. అదండి దేవుని అభిషేకం ఉంటే. దేవుని అభిషేకం లేకపోతే నువ్వు పెద్ద బండరాయి తీసుకుని అది వచ్చి నీ నెత్తిమే పడిద్ది అండి. దేవుని అభిషేకం నీలో ఉంటే నువ్వు ఎలాంటి శత్రువునైనా నువ్వు జయించగలవు. హల్లెలూయా. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు. కాబట్టి ఈ సంవత్సరం ముగింపులోనికి మనం వచ్చి ఉంటుండగా, థ్యాంక్ యూ లార్డ్. మోకరించాలి, అందరూ మోకరించండి అమ్మా, ప్రార్థించాలి. నిర్లక్ష్యంగా ఉండవద్దమ్మా. ఇంత దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నా, ఇది నా కొరకు కాదని అనుకోవాకండి అమ్మా. డోంట్ వేస్ట్ యువర్ టైం వేస్ట్ చేసుకోవాకండి అమ్మా, దయచేసి.